తెలంగాణ ప్రభుత్వ బీసీ సంక్షేమ శాఖ సలహాదారుడిగా బాధ్యతలు చేపట్టిన సీనియర్ నేత వి హనుమంతరావు తన ఉదారతను చాటుకున్నారు. ప్రభుత్వ సలహాదారుడిగా తనకు వచ్చే వేతనాన్ని సామాజిక సేవకే అంకితం చేస్తున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. రాజకీయాల్లో గాడ్ ఫాదర్ లేకపోయినా కేవలం కష్టాన్ని నమ్ముకొని ఈ స్థాయికి చేరానని ఆయన ఎమోషనల్ అయ్యారు. రాబోయే 2 ఏళ్ల పాటు తన వేతనం మొత్తాన్ని పేద విద్యార్థులకే ఇస్తానని స్పష్టం చేశారు వి హనుమంతరావు. ఇవాళ నాకు ఒక కార్యక్రమం ఇచ్చారు. వచ్చేది బీసీ దానికి గవర్నమెంట్ అడ్వైజర్గా ఇచ్చారు కాబట్టి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. దీంతో పాటు నాకు ఒక ఆలోచన వచ్చింది. అందులో నాకు నెలకు ₹1,00,000 జీతమయ్యా. నా ఉద్దేశం ఏమిటంటే 12 నెలలు అంటే 2 ఇయర్స్ వరకు ఉంటుంది కాబట్టి ఈ 2 ఇయర్స్లో 1 ఇయర్ కంప్లీట్ ఎవరికి హనుమాన్ వైవిశాల పేద విద్యార్థులు ఎవరైతే కట్టలేని పరిస్థితుల్లో 10,000 కడతాము లేకుంటే 15,000 కడతాము వాళ్లకు ఈ ₹1,00,000 ఉపయోగించుకోవాలని నేను ట్రస్ట్ చైర్మన్గా కోరుతున్నా. ఇంకో సంవత్సరం పూర్తిగా దామోదర సంజీవ్ గారి ట్రస్ట్ చైర్మన్కి ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా నాకు తప్పనిసరిగా ఒక న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. నేను అడిగింది ఏది రాజ్యసభ కావాలన్నా అసెంబ్లీలో పార్లమెంట్లో టికెట్ కావాలని 2 సార్లు ఖమ్మం నుంచి ప్రయత్నం చేశా. రాజీవ్ గాంధీ గారు నా మీద అభిమానంతో ఆ రోజులలో యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్గా 2 సార్లు ఆ ప్రాంతానికి వచ్చాడు. తర్వాత ఒకసారి ప్రైమ్ మినిస్టర్ లేనప్పుడు కూడా వచ్చాడు. కానీ ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఏం చేయలేని పరిస్థితులు అయినా ఆయన ఆలోచన నా మీద ఉన్న అభిమానంతో ఒక చిన్న కుటుంబంలోకి వెళ్ళి రాజకీయాలలో దానికి ఎవడు గాడ్ ఫాదర్ లేడు. కానీ నా టాలెంటు నా కష్టం ఆ కుటుంబానికి న్యాయాలు ఉందని తెలుసుకొని నన్ను ముఖ్యమంత్రి స్థాయి దానిగా తీసుకెళ్ళాడు. అది కూడా జరగలే. మా ముఖ్యమంత్రి